హన్మకొండలోని అగ్రోచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బజాజ్ వారి నిత్యం కొత్త కాలానికి అనుగుణంగా టెక్నాలజీకి మార్పుకు శ్రీకారం చుడుతున్నటువంటి ప్రముఖ సంస్థ బజాజ్ గతంలో పెట్రోల్, డీజిల్, సిఎన్జి వర్షన్లో ఆటోలు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. కాలుష్య నివారణ కోసం కొత్తగా బజాజ్ వారు సరికొత్త ఎలక్ట్రానిక్ బజాజ్ గోగో ఆటోని లాంఛనంగా సంస్థ డైరెక్టర్ అయిన వెంకటరమణ ఆటోమొబైల్స్ వి రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త గోగో ఆటోని ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బజాజ్ గోగో ఆటో అతి చౌకైన ప్రయాణం అని, ఆటో డ్రైవర్ అందరికీ తక్కువ ఖర్చుతోనే సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చని ఈ సందర్భంగా మాట్లాడారు. అదేవిధంగా సర్వీస్ రీజనల్ మేనేజర్ కృష్ణశ్రీ కుబేర్ గారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఇవి రాజేంద్ర సార్ కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆటో డైరెక్టర్ ఆదిత్యరావు గారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా అంటే బజాజ్లో ఒకప్పుడు పెట్రోల్ ఉండేది, డీజిల్ వచ్చింది, సిఎన్జి వచ్చింది, అలాగే ఎలక్ట్రిక్ వచ్చింది. సో అంటే కస్టమర్కి ఏది బెనిఫిట్ ఉంటే ఆ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కార్గోలో కూడా బజాజ్ ఆటో అన్ని ఫ్యూయల్స్లో వచ్చింది. సో అలాగే కమర్షియల్లో అది ఇండియాలో కూడా కమర్షియల్లో కూడా బజాజ్ నెంబర్ 1గా ఉంది. వెంకటరమణ ఆటోమొబైల్స్ ఖమ్మం, నల్గొండ బజాజ్ 35 సంవత్సరాల నుంచి డీలర్లు మేము. సో ఈ విజయంలో మీ అందరి సహాయ సహకారాలు ఇప్పటిదాకా ఉన్నాయి, ఇక్కడి నుంచి కూడా ఉంటాయని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు బజాజ్ వాహనదారులకి, ఆటో వినియోగదారులకి, యూనియన్ వారికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా వెంకటరమణ తరఫున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.